హలో గైస్, నేను మీ తిరుగు డ్రైవర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మన ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ ఏ విధంగా వర్కౌట్ అయిందో చూద్దాం. అదేవిధంగా మనకు పెండింగ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ పెండింగ్ లెవెల్స్ని ఎగ్జాక్ట్గా టచ్ చేసిందా లేదా అనేది ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా ఈ ఇండికేటర్లో ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి వివరంగా తెలుసుకుందాం. మనం దాదాపుగా 20 ఇండికేటర్స్ ఒకే దాంట్లో కలిపి ఇచ్చాం కాబట్టి మనము ఒక్కొక్క ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ. చూడండి, ఈరోజు సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ అయిందో చూద్దాము. మనకు నిన్న వచ్చేసి ఒకసారి మీరు చూడండి, మనకు దీనిలో నిన్న బ్రేక్అవుట్ అయింది. ఈ బ్రేక్అవుట్ ఇచ్చినాక మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది. ఈ లెవెల్ని టచ్ చేయలేదు. ఈరోజు టచ్ చేయలేదంటే ఖచ్చితంగా మరుసటి రోజు ఖచ్చితంగా ఈ లెవెల్ని ఎగ్జాక్ట్గా టచ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు మరుసటి రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళుకుంటూ టార్గెట్ 1 రీచ్ అయింది. టార్గెట్ 1 పైన 5 మినిట్స్లో క్యాండిల్ క్లోజ్ అయితే ఖచ్చితంగా టార్గెట్ 2 రీచ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకు హై బ్రేక్అవుట్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే ఖచ్చితంగా టార్గెట్ 1 వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఈ రోజైనా వెళ్ళొచ్చు లేదా రేపైనా వెళ్ళొచ్చు. మనకు 2 or 3 days టైం ఉంటుంది. ఓకేనా. ఒకవేళ టార్గెట్ 1 పైన క్యాండిల్ క్లోజ్ అయితే ఖచ్చితంగా టార్గెట్ 2 టచ్ చేస్తుంది. ఓకే, మనకు ఈరోజు చూడండి, టార్గెట్ 1 టచ్ చేసింది. హై బ్రేక్అవుట్ పైన మనకు రివర్స్ వెళ్ళింది. మార్కెట్ ఓవరాల్గా టార్గెట్ 1 పైన 5 minutes క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే, టార్గెట్ 2 టచ్ కాలే కాబట్టి రేపైనా ఈ టార్గెట్ 2ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. ఈ విధంగా మనము హై బ్రేక్అవుట్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే 5 minutes క్యాండిల్లో టార్గెట్ 1 తీసుకోవాలి. లో బ్రేక్అవుట్ కింద మనకు లో బ్రేక్అవుట్ కింద లోయర్ టార్గెట్ 1 తీసుకోవాలి. ఈ విధంగా మనము అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీరు ప్రీవియస్గా చూడండి, మనకు టార్గెట్ హై బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది, మనకు టార్గెట్ 1 రీచ్ కాలేదు. నెక్స్ట్ డే గ్యాప్ పై ఈ టార్గెట్ 1 రీచ్ చేసి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. ఇక్కడ చూడండి, మనకు లో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ కింద మనకు టార్గెట్ 1 ఇది పెండింగ్ ఆర్డర్ అనమాట. ఈ పెండింగ్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా మనకు 2 or 3 daysలో లేదా 4 daysలో అయినా ఖచ్చితంగా ఈ లెవెల్ టచ్ చేస్తుంది. అంటే మనకు హై బ్రేక్అవుట్ కింద పైన కానీ లో బ్రేక్అవుట్ కింద కానీ ఆ లెవెల్ని మనకు బ్రేక్ అయ్యి ఆ లెవెల్ టార్గెట్ని టచ్ కాకపోతే అదొక పెండింగ్ లెవెల్ లాగా మనం డ్రా చేసుకోవచ్చు, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఈ విధంగా పెండింగ్ లెవెల్ ఎక్కడ ఉంది, పెండింగ్ లెవెల్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటే మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా మార్కెట్ ఈ విధంగా ఓపెన్ అయినా ఈ లెవెల్ టచ్ చేసి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు, లేదా ఈ లెవెల్ బ్రేక్ అయితే ఖచ్చితంగా ఈ లెవెల్ టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. మనకు ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ వచ్చేసి ఏంటంటే, మనకు మార్కెట్ ఓపెన్ని బేస్ చేసుకొని టార్గెట్ లెవెల్స్ని ఇస్తుందన్నమాట. ఓపెన్ని బేస్ చేసుకొని ఇది ఓపెన్, ఓకే, ఇది రెడ్ కలర్. ఈ ఓపెన్ బ్రేక్ చేసుకొని టార్గెట్ 1 టార్గెట్ 2. ఓకే, ఈ విధంగా మనకు ఓపెన్ని బ్రేక్ చేసుకొని టార్గెట్స్ ఉంటుంది. చూడండి మీరు ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది టార్గెట్ 1 టార్గెట్ 2. ఓకే, ఈ విధంగా మనకు టార్గెట్ 1 డౌన్ సైడ్ కూడా టార్గెట్ 1 ఎగ్జాక్ట్గా టచ్ చేసింది. మనకు లెవెల్స్ అనేది ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ లెవెల్స్ టచ్ చేస్తుంది. టార్గెట్ 1 కానీ 2 కానీ ఈ లెవెల్స్ని పక్కా టచ్ చేస్తుంది. ఓకే, మీరు ప్రీవియస్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఈ లెవెల్స్ని ఓపెన్ బ్రేక్అవుట్లోని బేస్ చేసుకొని మనకు టార్గెట్లో లెవెల్స్ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి సూర్య ఆల్గో లెవెల్స్. మనకు సూర్య ఆల్గో లెవెల్స్ వచ్చేసి ఏం మాట్లాడుకుందాం. సూర్య ఆల్గో లెవెల్స్లో మనకు ఆల్గో హై 1, ఆల్గో లో 1, ఓకే, ఈ విధంగా మనకు ఆల్గో ప్రైజెస్ ఉంటాయన్నమాట. ఈ ఆల్గో ప్రైజెస్ ఏంటి, మనకు ఆల్గో ప్రైస్ లో 1, లో 2, I1, I2. ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఆల్గో ప్రైస్ పైన 3 minutes క్యాండిల్లో మనకు కంటిన్యూషన్లో ఉంటే మార్కెట్ ఖచ్చితంగా ఈ టార్గెట్ 1 టచ్ చేస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్గా టార్గెట్ 1 టచ్ చేసింది, రివర్స్ అయింది, ఇక్కడిక్కడ కన్సల్టేషన్ అయిపోయింది. మనకు ఆల్గో ప్రైస్, మనం ఈ ఆల్గో ప్రైస్ యొక్క హిస్టరీ కూడా మనము చూసుకోవచ్చు. టుడే లెవెల్స్ ఓన్లీ అంటే ఆల్రెడీ హిస్టరీ. మీరు ఒక్కసారి హిస్టరీలో చూద్దాము. మనకు ఆల్గో ప్రైస్ అంటే ఏంటి, ఆల్గో ప్రైస్ అంటే మనకు ఈ యొక్క పింక్ కలర్, మనకు ఇది ఒక ఎల్లో కలర్
పైన సస్టైన్ అయితే టార్గెట్ 1 ఆల్గో హై 1. ఓకే, ఆల్గో పైన రెడ్ లైన్, ఆల్గో లో 1 గ్రీన్ లైన్. ఓకే, మనం ఈ విధంగా ప్రీవియస్ ఒకసారి చెక్ చేసుకున్నాము. మనకు ఆల్గో ప్రైస్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే, ఓకే, ఆల్గో ప్రైస్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే ఖచ్చితంగా ఆల్గో హై 1 టచ్ చేసింది. ఓకే, ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఆల్గో లో 1 టచ్ చేసింది ఎగ్జాక్ట్గా. ఈ విధంగా మనము ఎనలైజ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇక్కడ ఆల్గో లో 1 పైన ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మనకు దీన్ని 3 మినిట్స్లో మాత్రమే తీసుకోవాలి. 3 మినిట్స్లో తీసుకుంటేనే మనకు ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవుతుంది అనమాట. మనం 5 మినిట్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే 3 మినిట్స్లో మనకు ఎగ్జాక్ట్ టచ్ లెవెల్స్ అనేది ఎగ్జాక్ట్గా టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మనకు మార్కెట్ ఒక ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉందనేది మనం 3 మినిట్స్లో తీసుకోవచ్చు ఎగ్జాక్ట్గా. ఓకే, ఈ విధంగా మనం ఆల్గో లెవెల్స్ను తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు షో ఫిబొనాకీ స్ట్రాటజీ. ఈ ఫిబొనాకీ స్ట్రాటజీని అన్టిక్ చేయాలి మనం. ఈ ఫిబొనాకీ స్ట్రాటజీలో మనకి ఏముంటుంది ఒక్కసారి చూడండి. ఫిబొనాకీ స్ట్రాటజీలో మనకు ఈ బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ ఉంది చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్ డబ్బా కలర్ ఉంది కదా, ఈ డబ్బా కలర్ వచ్చేసి మనకు ప్రీవియస్ డే హై లో అనమాట. ప్రీవియస్ డే హై కలర్ ఇది, లో కలర్ ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ వచ్చేసి ఇది లో, ఇది హై. మనకు హైలో బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ కలర్ ఉంటుంది. ఒకవేళ మీరు వేరే ఏదైనా ఇండికేటర్ తీసుకుంటే మనకు ఈ విధంగా లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్ తీసుకోవడం వల్ల మనకి మార్కెట్ మనకు స్క్రీన్ మీద చూసినప్పుడు క్లమ్జీగా ఉంటుంది. ఈ విధంగా మనకు లైట్ కలర్లో నీట్గా మనం హైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. లైట్ కలర్లో ఇట్లా మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా మనకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, మార్కెట్ మనకు ప్రీవియస్ డే హై ఎక్కడుంది, లో ఎక్కడుంది అనేది మనకు ఈజీ కనపడుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకు లో బ్రేక్ అయిందనుకోండి, మార్కెట్ లో బ్రేక్ అయిందనుకోండి, ఖచ్చితంగా ఈ టార్గెట్ 1 టచ్ చేస్తుంది. హై బ్రేక్ అయితే ఈ టార్గెట్ 1 టచ్ చేస్తుంది. ఓకే, మనకు ఇది హై 1, ఇది లో 1. ఎందుకు ఈ లెవెల్స్ ఇచ్చానంటే మనకు ఇవి ఫిబొనాకీ బేస్లో ఉన్న లెవెల్స్ అనమాట. ఓకే, అదేవిధంగా మనం మార్కెట్ ఓపెన్ క్లోజ్ని కూడా దీంట్లో తీసుకోవచ్చు. ఓపెన్ క్లోజ్ అంటే ప్రీవియస్ డే క్లోజ్ వాల్యూ, ఈరోజు ఓపెన్ వాల్యూ. ఈ క్లోజ్ ఓపెన్ వాల్యూ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకసారి చూడండి, ప్రీవియస్ డే క్లోజ్ వాల్యూ, ఓపెన్ వాల్యూ, ఇది ఒక జోన్ లాగా, ఇది ఒక మార్కెట్ రివర్స్ డైరెక్షన్ని మనకు ఓపెన్ క్లోజ్ ద్వారా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీరు ఎక్కడ చూసినా కానీ మనకి ఈ ఓపెన్ క్లోజ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనకు హైలో లోలో ఖచ్చితంగా ఈ టార్గెట్ లెవెల్స్ ఎగ్జాక్ట్గా టచ్ చేస్తుంది. ఇది హై బ్రేక్ అయింది అనుకోండి, ఇది హై బ్రేక్ అయితే ఈ టార్గెట్ 1 టచ్ చేస్తుంది. ఈ లో బ్రేక్ అవుతే ఈ లోలో ఉన్న టార్గెట్ 1 టచ్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనము దీంట్లో ఇండివిజువల్గా షో రిజెక్షన్ జోన్ అంటే ఇది రిజెక్షన్ జోన్, ఏది ఇక్కడ ఉన్న రిజెక్షన్ జోన్, ఈ జోన్ మనము హైడ్ చేసుకోవచ్చు. మన రిజెక్షన్ జోన్స్ ఇప్పుడు హైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నాయి మనకు, ఓన్లీ ఏం కనిపిస్తుంది మనకి ఇప్పుడు నిన్న క్లోజ్ అయిన మార్కెట్, ఈరోజు ఓపెన్ అయిన మార్కెట్. ఓకే, ఈరోజు ఓపెన్ అయ్యి నిన్నటి క్లోజింగ్ వాల్యూ టచ్ చేసుకుంటూ ఇక్కడిక్కడ కన్సల్టేషన్ అయింది. ఓకే, మార్కెట్ పెద్ద మూమెంటం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం, ప్రీవియస్గా ఉన్న దాంట్లో మనకి ఇక్కడ క్లోజ్ అయింది రెడ్ కలర్లో, ఈ గ్రీన్ కలర్ ఓపెన్ అయింది. ఇది ఒక జోన్ లాగా మార్కెట్ ఇక్కడ వచ్చుకుంటూ ఇక్కడ ఒక జోన్లో కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళింది. ఈ విధంగా మనకు ప్రీవియస్ డే హైలో కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కూడా పనిచేస్తాయి. ఇప్పుడు మనం నార్మల్గా కూడా ఈ ఇండికేటర్ని యాడ్ చేసుకొని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. లేదు ఈ ఓపెన్ క్లోజ్ కూడా మనకు క్లమ్జీగా ఉందనుకుంటే వాటిని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కూడా హైడ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏమో ఉంది, ఓన్లీ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఓకే, ఇప్పుడు ఇది ఒక క్యాండిల్ ఒక ప్రీవియస్ డే హై, ఇది ఈ క్యాండిల్లో ఇది ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఈ విధంగా మార్కెట్ ఈ జోన్లో ఉంటే మార్కెట్ సైడ్ వేస్. మనకి ఎప్పుడైనా క్యాండిల్ బ్రేక్ అయ్యి హై బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్, లో బ్రేక్ అయితే మార్కెట్ డౌన్ సైడ్. ఈ విధంగా మనము తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చే ఇండికేటర్ వచ్చేసి సప్లై డిమాండ్ జోన్స్. మనకు ఈ సప్లై డిమాండ్ జోన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ సప్లై డిమాండ్ జోన్స్ మనకి ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అంటే చూడండి, నేను ఒకసారి రీప్లే మోడ్ పెట్టి కూడా మీకు చూపిస్తాను. మనకు సప్లై జోన్స్ ఎక్కడ ఉన్నాయి, డిమాండ్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. మనకు ప్రీవియస్లో ఎక్కడ సప్లై జోన్ ఉంది, ఎక్కడ డిమాండ్ జోన్ ఉంది ఈజీ కనపడుతుంది. ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిందా, ఏ రోజు మార్కెట్ అయిందో చూద్దాం, ఓపెన్ అయిందో చూద్దాం.
మార్కెట్ ఓపెన్ అయినప్పుడు రివర్స్ ఎక్కడ ఉంది, మనకు డిమాండ్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది. ఓకే, ఇక్కడ సప్లై జోన్ ఉంది. ఇప్పుడు చూద్దాం మనకు సప్లై జోన్ ఎక్కడ ఉందో చూడండి. ఇప్పుడు ఈ డిమాండ్ జోన్ను బ్రేక్ చేస్తే మనకు ఇది లెవెల్ బ్రేక్ వస్తుంది. ఓకే, మనకి ఈ సెల్ సిగ్నల్ వచ్చిందంటే ఇదంతా మార్కెట్ రివర్స్. మనకు బై సిగ్నల్ వచ్చినప్పుడు మార్కెట్ బై సిగ్నల్. ఇప్పుడు చూద్దాం మార్కెట్ ఎగ్జాక్ట్గా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సప్లై జోన్ ఉంది, ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది. ఎగ్జాక్ట్గా మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ సప్లై డిమాండ్ జోన్ టచ్ చేసి రివర్స్ అయింది. ఈ డిమాండ్ జోన్ను బ్రేక్ చేసింది అనుకోండి, ఒకవేళ ఈ డిమాండ్ జోన్ని, నెక్స్ట్ డిమాండ్ జోన్ ఇక్కడ ఉంది, ఈ డిమాండ్ జోన్ టచ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఈ ఆటోమేటిక్గా మనం ఈ డిమాండ్ జోన్ బ్రేక్ చేసుకొని కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ రివర్స్ ఉందో లేదో చూసుకోండి. మనకి ఇప్పుడు సప్లై జోన్ ఎక్కడ ఉంది, ఇది సప్లై జోన్. మనకి ఈ డిమాండ్ జోన్ నుంచి ఎగ్జాక్ట్గా రివర్స్ అయ్యి ఈ సప్లై జోన్ని టచ్ చేసింది, టచ్ చేసి రివర్స్ అయింది. ఈ సప్లై జోన్ బ్రేక్ అయితే నెక్స్ట్ సప్లై జోన్. ఒకవేళ ఈ సప్లై జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇది లెవెల్ బ్రేక్ అని మనము వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి మీరు, ఈ సప్లై జోన్ ఎక్కడ ఉందో మనము బై సిగ్నల్ వచ్చింది. మనకి ఇక్కడ బై సిగ్నల్ వచ్చిందంటే మార్కెట్ అప్ సైడ్. ఓకే, ఈ విధంగా మనకి ఎప్పుడైనా కానీ ఇది ఒక డిమాండ్ జోన్, సప్లై జోన్. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనకు లెవెల్ బ్రేక్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. ఓకే, ఇది బై సిగ్నల్. మనకు ఈ విధంగా సప్లై డిమాండ్ జోన్స్ను కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్స్. మనకు ఆర్డర్ బ్లాక్స్ అంటే ఏంటి, మనకు మార్కెట్లో ఆర్డర్ బ్లాక్స్ అంటే మనకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి ఈ ఇండికేటర్ ఈజీగా చూపిస్తుంది. మనం ఎక్కడ ఈ ఆర్డర్ బ్లాక్స్ గురించి మీకు ఐడియా ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ ఆర్డర్ బ్లాక్స్ని టచ్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఖచ్చితంగా వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ డిటెక్టర్. మనకు మార్కెట్ గ్యాప్ ఎక్కడ ఎంత ఉంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. ఏ రోజైనా గ్యాప్ డౌన్ అయినప్పుడు ఎక్కడ గ్యాప్ అయిందో ఒకసారి చూడండి. ఇక్కడ గ్యాప్ అయింది. ఈ గ్యాప్ ఎంత ఉంది, 97.6 పాయింట్స్. ఎక్కడి నుంచి ఏ లెవెల్ వరకు గ్యాప్ అయింది కూడా తెలుసుకోవచ్చు. ఎందుకు ఈ గ్యాప్ లెవెల్స్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే, మార్కెట్ ఒక డైరెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విధంగా డౌన్ సైడ్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఈ యొక్క రెసిస్టెన్స్ని తీసుకొని మార్కెట్ మళ్ళీ రివర్స్ కావడానికి ఛాన్స్ ఉంది. లేదా ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఈ గ్యాప్ను ఫిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ మనం పిఈ కాల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పిఈ కాల్ తీసుకున్నాం అనుకోండి, మార్కెట్ రివర్స్ అవుతుందని మనం అనుకుంటాం. కానీ మనకి ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 100 పాయింట్స్ని గ్యాప్ ఫిల్ చేస్తుంది. అదే మనకి ఈ గ్యాప్ డిటెక్టర్ ఉంటే మనం పుట్ సైడ్ ఉండము, ఖచ్చితంగా ఇక్కడ కాల్ సైడ్ ఉండడానికి మనము చాయిస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చే ఇండికేటర్ వచ్చేసి ట్రెండ్ బేస్డ్ సిగ్నల్. ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ అంటే ఏంటి, మార్కెట్ మనకు ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఎట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఈరోజు చూడండి, మనకు మార్కెట్ ఇక్కడ ఇది రెడ్ సిగ్నల్ ఇచ్చింది, ఇది ఇక్కడ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. మనకు ఈ రెడ్ లైన్ ఎంతసేపు ఉందో ఆ రెడ్ లైన్ మొత్తం మార్కెట్ డౌన్ సైడ్. చూసారా, ఈరోజు ఈ మార్కెట్ మొత్తం టోటల్ రెడ్ సైడే ఉంది. ఈ లైన్ మొత్తం రెడ్ సైడే ఉంది. ఈ లైన్ మాత్రం మనకు కంటిన్యూషన్ ఉంది. ఈ రెండు ఎప్పుడైతే మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్పింగ్లో ఇది గ్రీన్ లైన్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా టార్గెట్ తీసుకోవచ్చు మనం. కానీ ఈ రెండు లైన్లు మనకి గ్రీన్ వస్తేనే మార్కెట్ మనకు అప్ సైడ్. ఓకే, ప్రీవియస్ చూసుకుందాం ఒకసారి. చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ గ్రీన్ వచ్చింది, మనం ఇక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు. కానీ ఇది ఎప్పుడైతే గ్రీన్ ఇస్తుందో ఈ రెండు కన్ఫర్మేషన్ మీద ఇది ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు గ్రీన్ ఇచ్చింది, ఇది ఇక్కడ గ్రీన్ ఇచ్చింది, ఇది ప్రాఫిట్. ఈ స్కాల్పింగ్ పర్పస్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది ఒక్కటి ఎంట్రీ ఇచ్చినా కానీ మనం 2-3 క్యాండిల్స్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, మనకి ఈ విధంగా మనం ఈ ఇండికేటర్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ డైరెక్షన్ బేస్డ్ అండ్ సైడ్ వేస్ ప్రిడిక్షన్ ఇండికేటర్. ఇదేంటి, మనకి మార్కెట్ సైడ్ వేస్ ఉందా, అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా, ఏ విధంగా ఏ డైరెక్షన్ ఉందనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
చూడండి ఒకసారి, ఇదంతా మార్కెట్ ట్రెండ్ మొత్తం ఓవరాల్గా కంటిన్యూషన్ అప్ సైడే ఉందని చూపిస్తుంది. మనకు ఈ బ్లాక్ లైన్ ఉంది చూసారా, ఇది మార్కెట్ సైడ్ వేస్. ఈ విధంగా సైడ్ వేస్ అంటే ఏంటి, మనకు మార్కెట్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఉంటుంది కాబట్టి సైడ్ వేస్. ఎప్పుడైతే రెడ్ సిగ్నల్ వచ్చిందా మార్కెట్ ఓవరాల్ డౌన్ సైడ్. ఈ విధంగా మనము ట్రెండ్ ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకే, ఈ ఇండికేటరు మనకు ట్రెండ్ చూడండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ వేస్ ఉందా మార్కెట్, ఇక్కడ కన్సల్టేషన్ ఉంది, ఇక్కడ రెడ్ సిగ్నల్ వచ్చింది, ఎంత రెడ్ జోన్, ఇది సైడ్ వేస్. మనకు సైడ్ వేస్ సిగ్నల్ కూడా ఈ ఇండికేటర్ మనకు ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీబీ స్ట్రాటజీ. బీబీ స్ట్రాటజీ అంటే మీ అందరికీ తెలిసిందే, కానీ దీంట్లో మనం బై సెల్ సిగ్నల్స్ ఏ విధంగా తీసుకోవాలి, మార్కెట్ ఎక్కడ డౌన్ సైడ్ అయింది అప్ సైడ్ అయింది అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, మనకు మార్కెట్ గ్యాప్ ఎక్కడ ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పర్ బ్యాండ్, మిడిల్ బ్యాండ్, లోయర్ బ్యాండ్. ఈ లోయర్ బ్యాండ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మిడిల్ బ్యాండ్ బ్రేక్ అయితే అప్ సైడ్, మళ్ళీ లోయర్ బ్యాండ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ లోయర్ బ్యాండ్ టచ్ చేస్తుంది. మనకు అప్పర్ బ్యాండ్, మిడిల్ బ్యాండ్, లోయర్ బ్యాండ్. ఈ లోయర్ బ్యాండ్ పైన మిడిల్ లైన్ బ్రేక్ చేస్తే అప్పర్ బ్యాండ్ టచ్ చేస్తుంది. ఓకే, అదే మీకు ఆల్రెడీ ఈ ఇండికేటర్ గురించి తెలుసు, కానీ దీంట్లో మనకు బై సెల్ సిగ్నల్స్ ఇస్తుంది కాబట్టి ఈ సిగ్నల్ గురించి కొంచెం ఈ ఇండికేటర్ మనకు బీబీ స్ట్రాటజీ ఒక సపోర్ట్ లాగా ఉంటుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే ఇండికేటర్ వచ్చేసి ఏంటి, సూపర్ ట్రెండ్ అండ్ వీవ్యాప్. మనకు సూపర్ ట్రెండ్ వీవ్యాప్ని ఏ విధంగా వాడుకోవచ్చు మీరు చూడండి ఒకసారి. సూపర్ ట్రెండ్ ఇది మనకు విత్ లెవెల్ అండ్ వాల్యూతో పాటు సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అండ్ వాల్యూ ఇండికేషన్ ఈ రెండు చూపిస్తుంది అనమాట. మనకు సూపర్ ట్రెండ్ అప్ సైడ్ ఇచ్చి వీవ్యాప్ కూడా అప్ సైడ్ ఇచ్చింది అనుకోండి, మార్కెట్ ఓవరాల్ అప్ సైడ్. ఓకే, మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది మనకు సూపర్ ట్రెండ్ బ్రేక్ చేయలేదు. ఈ సూపర్ ట్రెండ్ బ్రేక్ చేయడం సేపు మార్కెట్ అప్ సైడ్. మనకి ఎప్పుడైతే ఈ రెండు డౌన్ సైడ్ ఉంటుందో మార్కెట్ డౌన్ సైడ్. ఒకప్పుడు వీవ్యాప్ను సూపర్ ట్రెండ్ బ్రేక్ చేసుకొని కూడా ట్రేడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉండే. అంటే ఇప్పుడు ఈ ఇండికేటర్ ఏం చేస్తుందంటే మనకు సపోర్ట్గా ఉంటుంది. ఈ సూపర్ ట్రెండ్ వీవ్యాప్ అనేది మనకు సపోర్ట్గా ఉంటుంది అనేది ఇండికేషన్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇండికేటర్ టేబుల్ MACD షో మిడిల్ హై లో మిడిల్ టేబుల్. ఈ టేబుల్ వచ్చేసి ఈ టేబుల్ని ఏ విధంగా వాడాలంటే ఒకసారి చూడండి. మనకు నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మీరు చూడండి, నెక్స్ట్ 3 టేబుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టేబుల్ మనకు ఒక్కొక్క విధంగా. మనకు దీంట్లో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి EMA 200 EMA వీవ్యాప్, ఓకే, సూపర్ ట్రెండ్, RSI, MACD, TSI, ADX ఇవన్నీ ఒకటే టేబుల్ ఇచ్చాను. ఈ టేబుల్ ద్వారా ఇండికేషన్ ఏంటంటే మనకు EMA 200 యొక్క వాల్యూ ఇచ్చాను. మనకు 48,156 ఎబోనే మార్కెట్ అప్ సైడ్, దాని కింద ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్. మనకి ఇప్పుడు ఎంత ఉంది, 47,885. మనకి ఇక్కడ ఇండికేషన్ ఇచ్చింది ఏంటి, EMA నీకు 48,156 ఎబో ఉంటేనే మార్కెట్ అప్ సైడ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్ ట్రెండ్ వీవ్యాప్ ఏం చూపించింది, 47,871 ఎబో మార్కెట్ అప్ సైడ్. ఓకే, అందుకే అప్ కలర్ వచ్చేసి అండ్ గ్రీన్ కలర్ వచ్చింది, దాంతోపాటు మనకు అప్ చూపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సూపర్ ట్రెండ్ కూడా అంతే, 47,916 బిలో మార్కెట్ డౌన్ సైడ్. ఓకే, అదేవిధంగా సేమ్ RSI వాల్యూ 50 ఎబో ఉంటే మార్కెట్ అప్ సైడ్, 50 బిలో ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ అని మీకు తెలుసు. అదేవిధంగా MACDని కానీ TSI కానీ మనకు ADX వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్లో ADXని బేస్ చేసుకొని కూడా మార్కెట్ ఒక డైరెక్షన్ సైడ్ వేస్ ఉందా, మార్కెట్ ఒక సైడ్ వేస్ ఉందా, అదేవిధంగా మార్కెట్ డౌన్ సైడ్ ఉందా, అప్ సైడ్ ఉందా అనేది కూడా మనం ఈ ఒక్క ఇండికేటర్ ద్వారా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. మార్కెట్ ఒక ట్రెండీ డైరెక్షన్ ఉందనేది ADX చెప్తుంది. అదేవిధంగా మార్కెట్ సైడ్ వేస్ ఉందని ADX చూపిస్తుంది. మార్కెట్ ఒక డౌన్ సైడ్ ఉంటుందనేది కూడా ADX చూపిస్తుంది. ఈ మూడింటిని బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఇది మనకు ఈ ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి ఈ మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ క్లారిటీగా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనకు ఈ టేబుల్ ఉంది చూడండి, టుడే, ఎస్టర్డే, వీక్. మనకు ఈరోజు ఓపెన్ ఎంత అయింది, హై ఎంత, లో ఎంత, మిడ్ ఎంత.
అదేవిధంగా ఎస్టర్డే హై ఎంత, ఓపెన్ ఎంత, హై ఎంత, లో ఎంత, మిడ్ ఎంత, ఈ మిడ్ లెవెల్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. 47,865 ఈరోజు చూడండి 47,865 లెవెల్ అనేది మనకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అందుకే నేను ఈ మిడ్ లెవెల్ కూడా తీసుకున్నాను. దాంతోపాటుగా ఇప్పుడు మీరు చూడండి ఆర్ఎస్ఐ ఇండికేటర్ని, ఎంఏసిడి ఇండికేటర్ని ఒక టేబుల్ ద్వారా 5 మినిట్స్లో, 15 మినిట్స్లో, 30 మినిట్స్లో, 1 అవర్లో, 1 డేలో ఏ విధంగా తీసుకోవచ్చు ఎంఏసిడిని కానీ ఆర్ఎస్ఐని కానీ. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఆర్ఎస్ఐ 5 మినిట్స్లో మనకు 50 అబవ్ ఉంది, అప్ ట్రెండ్ ఉంది. కానీ 15 మినిట్స్లో ఏ విధంగా ఉంది వాల్యూ? ఓకే, 15 మినిట్స్లో ఏ విధంగా ఉంది, 30 మినిట్స్లో ఏ విధంగా ఉంది, 1 అవర్లో ఏ విధంగా ఉంది, 1 డేలో ఏ విధంగా ఉంది. దీన్ని బేస్ చేసుకొని మార్కెట్ ఒక ట్రెండ్ డైరెక్షన్ ఉందా, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ డైరెక్షన్ ఉందా అనేది ఒక ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు ట్రెండ్ కంటిన్యూషన్ అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉంది కూడా మనకు ఒక ఎంఏసిడి సిగ్నల్ ద్వారా కూడా మనము ఐడెంటిఫై ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, మనం ఎంఏసిడి ద్వారా కానీ ఆర్ఎస్ఐ ద్వారా కానీ కూడా మన ఇండికేటర్ను బేస్ చేసుకొని కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి వర్టికల్ లైన్ అండ్ డివి లేబుల్. అంటే ఏంటి అంటే మార్కెట్ ఈరోజు ఏ డే ఉంది, ఈరోజు ఏ వారం, మండేనా, ట్యూస్డేనా, వెనస్డేనా, ఈరోజు ఏ రోజు అనేది కూడా మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తాయి అనమాట ఈ ఇండికేటర్లో. దాంతోపాటుగా వర్టికల్ లైన్స్, ఏ రోజు ఆ రోజు వర్టికల్ లైన్స్ మనకి ఎక్కడ ఏ రోజు ఏ వర్టికల్ లైన్ ఎంతవరకు ఉంది. నార్మల్గా అయితే మనకు ఐడెంటిఫై ఉండదు, దీంట్లో మనకు డే విత్ దాంతోపాటుగా మనకు వర్టికల్ లైన్ ఈ రెండు మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనము మల్టిపుల్ దీంట్లో ఇచ్చాను. నెక్స్ట్ దీంట్లో ఇంకొక ఇండికేటర్ ఇచ్చాను చూడండి. ఈ ఇండికేటర్ వచ్చేసి ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్. ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ ఎందుకు ఇచ్చాను? ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ మనకు ఏ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ మార్కెట్ ఒక సైడ్ వేస్ డైరెక్షన్ ఉందా, అప్ సైడ్ డైరెక్షన్ ఉందా అనేది ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, మీరు ఇప్పుడు ఓన్లీ వాల్యూమ్ పెట్టుకుందాం. మనం వాల్యూమ్ పెట్టుకొని వాల్యూమ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి మార్కెట్ సైడ్ వేస్ ఉందా, ఏ విధంగా ఉందా అని చూద్దాం. దీంట్లో వచ్చేసి +150 లైన్ ఇచ్చాను, -150 లైన్ ఇచ్చాను. దీని అర్థం ఏంటి? మార్కెట్ మూమెంటం ఎటు సైడ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నో వాల్యూమ్, ఇదంతా సైడ్ వేస్ డైరెక్షన్. ఇక్కడ చూడండి ఇది సైడ్ వేస్ డైరెక్షన్. మనకి ఎప్పుడైతే -150 +150 దాటితేనే మార్కెట్ ఒక ట్రెండ్ వాల్యూమ్ అనేది మూమెంటం, ఒక మంచి మూమెంటం ఆ డైరెక్షన్లో ఉందని అర్థం. ఇక్కడ ఉందనుకోండి, దీని లోపల ఉందనుకోండి మార్కెట్ సైడ్ వేస్ డైరెక్షన్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు మొత్తం సైడ్ వేస్ డైరెక్షన్ ఇచ్చాము కదా. అదేవిధంగా సేమ్ చూడండి మీరు ఇక్కడ చూసుకోండి మనకు సైడ్ వేస్ డైరెక్షన్ ఉందో లేదో మనకు. ఓకే, ఇది మొత్తం మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉంది. చూడండి ఎంత సైడ్ వైజ్ డైరెక్షన్ ఉందో లేదో. వాల్యూమ్ ఏం లేదు. మనకు వాల్యూమ్ ఉంటే ఏ విధంగా ఉంటుందంటే చూడండి, వాల్యూమ్ ఉంటే ఈ విధంగా మనకు కంటిన్యూషన్ ఉంటుంది. ఇది ఈ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఓకే ఇలా మనం వాల్యూమ్ మూమెంటం ఎలా ఉంది, హెవీగా ఉందా, ఏ విధంగా ఉందో కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది వాల్యూమ్, ఇప్పుడు ఇది వాల్యూమ్. ఓకే, ఈ వాల్యూమ్ మళ్ళీ మనకు మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు స్లోగా ఇది డౌన్ సైడ్ అయినప్పుడు దాంతోపాటుగా ఇప్పుడు చూపిస్తాను మీరు చూడండి. ఇప్పుడు ఇది ఒక డౌన్ సైడ్ డైరెక్షన్. ఓకే, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు గ్రీన్ కలర్ వచ్చి స్లోగా మార్కెట్ రివర్స్ అవ్వకుంటూ ఎప్పుడైతే మనకు ఈ 0 లైన్ పైన ఉందో మళ్ళీ వాల్యూమ్ మార్కెట్ అప్ సైడ్. ఓకే, అదేవిధంగా మార్కెట్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్ తీసుకుంటున్నప్పుడు ఈ 0 లైన్ కింద మార్కెట్ వాల్యూమ్ స్లోగా డౌన్ సైడ్ అయినప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ అయిందనమాట. మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు మనకు వాల్యూమ్ స్లోగా డిక్రీజ్ అవ్వకుంటూ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఈ విధంగా మనకు అప్ సైడ్ వెళ్ళింది. ఇలా ఈ విధంగా ఐడెంటిఫై చేసుకుంటూ మనం మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందా డౌన్ సైడ్ వెళ్ళిందా అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్ సైడ్ వేస్ ఉంటే ఇక్కడ సైడ్ వేస్ ఉందా లేదా మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఈ విధంగా మార్కెట్ ఒక ట్రెండ్ డైరెక్షన్ ఉందా, ఏ విధంగా ఉన్నది ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు.
ఈ వాల్యూమ్స్కి సపోర్ట్గా మనము ఆర్ఎస్ఐ తీసుకుంటాం. ఆర్ఎస్ఐ ఎందుకు తీసుకుంటామంటే మనకి ఇది ఆర్ఎస్ఐ 50 లైన్. ఓకే, ఇది ఒక 50 లైన్. ఇది మనకు ఎల్లో లైన్ చూడండి, మనకు ఈ లైన్ బ్రేక్ చేస్తే మనకు అప్ సైడ్, ఇది డౌన్ చేస్తే డౌన్ సైడ్. ఓకే, ఈ విధంగా అప్ సైడ్ అయితే అప్ సైడ్. ఈ విధంగా మల్టిపుల్ సపోర్ట్లో ఈ ఆర్ఎస్ఐ తీసుకున్నాను 50 లైన్ ఇచ్చేసి, ఇది 50 లైన్ ఎల్లో లైన్ తీసుకున్నాను. ఓకే, దాంతోపాటుగా మనకు ట్రెండ్ సిగ్నల్ కూడా ఇచ్చాను. ట్రెండ్ సిగ్నల్ ఏంటంటే ఈ ట్రెండ్ సిగ్నల్ ఏ విధంగా పనిచేస్తుంది, దీంట్లో మళ్ళీ ఒక స్కాల్పింగ్ ఇండికేటర్ ఇచ్చాను. ఇది గ్రీన్ ఉంటే మార్కెట్ గ్రీన్ ఉంటున్నట్టు, ఇది రెడ్ వచ్చింది అనుకోండి ఇది రెడ్ అవుతున్నట్టు. ఓకే, మనకు రెడ్ అవుతున్నట్టు, గ్రీన్ వస్తే గ్రీన్ అవుతున్నట్టు, మళ్ళీ గ్రీన్ వచ్చింది అనుకోండి గ్రీన్, రెడ్ వస్తే రెడ్. ఇది స్కాల్పింగ్ వైజ్ ఎలా యూజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ పింక్ బ్లూ లైన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది మనము ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈ విధంగా మనము దీంట్లోనే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఏమున్నాయి, దీంట్లో వాల్యూమ్ ఉంది, ఈ పింక్ బ్లూ లైన్ ఉంది, స్కాల్పింగ్ ఇండికేటర్ ఉంది, ఆర్ఎస్ఐ ఉంది. ఓకే, ఇలా మల్టిపుల్ ఇండికేటర్లు దీంట్లోనే ఓన్లీ ఈ ఒక్క దాంట్లోనే మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకే, చూసారు కదా. అయితే ఈ అడ్వాన్స్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మనకు దాదాపుగా మీరే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ వరకు 10 వచ్చేసినాయా, 10 11 12 13 14 15 16 ఓకే 17 18 19 20 దాదాపుగా ఒక్క ఇండికేటర్లోనే దాదాపుగా నేను 20 ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తాను విత్ వాల్యూమ్ బేస్లో, విత్ మళ్ళీ దాంతోపాటుగా మనం ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ కూడా ఇచ్చాను. దాంట్లోనే మళ్ళీ ఒక 5-6, దీంట్లో ఒక 20. ఈ 20 దేనికి ఇచ్చాను, ఈ 20 ఇండికేటర్స్లో మీరు చూడండి, ఇది ఈ 3 4 వచ్చేసి మనకు ఓన్లీ ఎగ్జాక్ట్ లెవెల్స్ బేస్లో ఉన్న ఇండికేటర్. ఓకే, ఎగ్జాక్ట్గా మనం లెవెల్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలనేది, ఈ లెవెల్స్ టార్గెట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం దీనిలో ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా నేను మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. మనకు ఖచ్చితంగా ఈ ఇండికేటర్ మీకు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది నేనేం చెప్తానంటే, మనం ఒక ఎంట్రీ తీసుకునేటప్పుడు చాలా వరకు ఎంట్రీ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే భయపడతాం. అదే మనం ఇప్పుడు దీంట్లో కింద వాల్యూమ్ కానీ ఇంకా మల్టిపుల్ ఇండికేటర్స్ దీంట్లో ఒకటే దాంట్లో ఉన్నాయి కాబట్టి వాల్యూమ్ కానీ తీసుకొని దీంట్లో మనం బ్రేక్అవుట్ అయితే టార్గెట్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కింద డౌన్ సైడ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మనం సపోర్ట్గా ఈ ఇండికేటర్ మనకు సపోర్ట్ ఇస్తుంది. అప్పుడు మీరు ప్రాఫిట్ ఇస్తుందా లేదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. దీని ద్వారా మీరు ఎంతో కొంత ఖచ్చితంగా లాస్ కాకుండా ఉంటారు మన ఇండికేటర్ తీసుకోవడం వల్ల. ఇది ఒక్కసారి తీసుకుంటే మనకు లైఫ్ టైం ఫ్రీ. ఓకే, లైఫ్ టైం ఫ్రీ అనమాట. మీరు ఈ ఇండికేటర్ యూజ్ చేసుకొని మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు లాస్ కాకుండా ఉండడానికి ఇండికేటర్ బాగా పనిచేస్తుంది. దాంతోపాటుగా నేను మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.